ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. కానీ నువ్వు ఎంత నిన్ను సెల్ఫ్ మోటివేట్ చేసుకుని ఇంత బాగా పాట నేర్చుకుని క్లాసికల్ ఒక పల్లవి ఏమైనా పాడొచ్చు కదా రాజు. కరుణా జలధే దాశరథే కమనీయానన సుగుణనిధే కరుణా జలధే దాశరథే కమనీయానన సుగుణనిధే కరుణా జలధే ఏ నీమయమే గాలిలను నిన్నే మనినే దూరుదును నీమయమే గాలిలను నిన్నే మనినే దూరుదును కరుణా జలధే దాశరథే కమనీయానన సుగుణనిధే కరుణా జలధే ఏ భాగవత ప్రహ్లాదహిత భావుకత్యాగ రాజనుత భాగవత ప్రహ్లాదహిత భావుకత్యాగ రాజనుత కరుణా జలధే దాశరథే కమనీయానన సుగుణనిధే కరుణా జలధే ఏ తక్కిట టాం టాం టాం. సూపర్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. నీ ఫేవరెట్ సింగర్ ఎవరు రాజు? నా ఫేవరెట్ సింగర్ ఎస్పి బాలు సార్. అందరికీ అంటే చూడండి మేడం, మామూలుగా నేను ఆయన నా చిన్నప్పుడే కలవాలనుకున్నా 1994లో అనుకున్నాను మేడం. 1994లో నేను ఆయన కలవాలనుకున్నా, అంటే రేడియో వచ్చిన తర్వాత కలవాలనుకుంటే అక్కడ ఏం చేశారంటే చిన్న చూపు చూశారు నన్ను. ఎక్కడ? ఆయన కలవాలి మా ఊర్లో పిచ్చోడు, అంటే పిచ్చోడ్లా చూశారు. ఆ టైంలో కలవాలనుకున్న పాపానికి ఆ రోజు నన్ను పిచ్చోడ్లా చూశారు అందరూ. కల్పించలేకపోయారు ఎవరు. ఒక ఆయన శంషాబాద్లో నేను నువ్వు బాగా పొట్టు తింటే 6 monthsలో కల్పిస్తానని చెప్పేసి, నేను పేరు చెప్పకూడదు కానీ ఆయన అన్నారు. ఆయన ఏం చేశారంటే 6 months తర్వాత చేతులు ఎత్తేసారు. నేనేమనుకున్నా అంటే నేను ఎలాగో అంటే ఆయనను కలిసి ఆయన ముందు పాడి, చిన్నతనం అండి అప్పుడు, చిన్నతనంలో నేను పాడుతున్నా, ఆయనను కలిసి ఆయన ముందు ఒక పాట పాడి ఆయనకు నచ్చితే నేను సింగర్ అవుతా, ఆయనను సింగింగ్ అంటే సంగీతం నేర్చుకోమంటారా లేకపోతే ఏం చేయమంటారా, ఒక్కసారి ఆయనను కలుసుకొని చేద్దామని అనుకుంటే కల్పించలేకపోయారు. ఎవ్వరు కల్పించలేకపోయారు. ఆ తర్వాత ఏమనుకున్నానంటే ఇంకెవరితో చెప్పకూడదు, అయినా నా మైండ్లోనే ఉంచుకోవాలి. ఎందుకంటే అందరికీ చెప్తే ఏం లాభం, వేస్ట్. ఇంకా తర్వాత ఎవరితో చెప్పకూడదు అని చెప్పేసి ఎవరితో చెప్పలే. ఈ చెప్పకపోవడం వల్ల ఎప్పుడు కలిశానంటే 2014 సండే రోజు కలిశాను. ఎవరి వల్ల? రామాచారి సార్ వల్ల కలిశాను. ఆయనతో చెప్పాను, సార్ ఇట్లా నేను ఎస్పి బాలు గారిని కలవాలనుకుంటున్నా అంటే, ఆయన మన క్లాస్కి వస్తారు, వచ్చినప్పుడు కల్పిస్తానని చెప్పారు. కల్పించారు. కల్పించి ఆయన మాట్లాడగానే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా నా ఆనందానికి అద్దులు లేవు. చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు. నిజంగా మేడం, అసలు ఆ టైంలో ఎవ్వరూ అంత ఎంకరేజ్ చేయలేరు. కల్పించడానికి కూడా కనీసం సరే అంటున్నాడు కదా, కొంచెం
ఇప్పుడు ఒక రోజులో పని ఒక 5-6 రోజులు అవుద్ది. ఇప్పుడు ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవడానికైనా కనీసం ఒక 5-6 రోజులు పడుద్ది కదా. అవును. నా గురించనే కాస్త కష్టపడాలి కదా. అవును. పాటల మనకెందుకులే, అయ్యో కలిస్తే మనకేంటి, కలవకపోతే మనకేంటి అవసరం. ఎస్పి బాల నన్ను అట్లా అంటే ఏం చేశారంటే పిచ్చోడ్లా చూశారు. మీ ఊళ్ళోనా? మా ఊర్లోనే అదే మాటలు పడ్డావా అక్కడ? అవునండి. ఎస్పి బాలు గారు అనగానే ఆయనతో నీకేం పని, ఆయనతో నువ్వేం చేస్తావు, ఆయనతో నీకేం అవసరం, ఇట్లాంటి క్వశ్చన్లు వేశారు. బయట కూడా శంషాబాద్ దగ్గర ఇప్పుడు నేను మామూలుగా శంషాబాద్ వెళ్ళి కలిస్తే ఆయనతో నీకేం పని, నువ్వేం చేస్తావు, నీకేమొచ్చు, ఇలా ఏళం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ టైంలో. ఇప్పుడు చూడు, ఆయనే దీవించి వాళ్ళ ఇంతమంది నీ పాటని గుర్తించి నీకు అవకాశం ఇస్తున్నారు కదా మేడం. ఆ టైంలో ఎట్లా ఉంటుంది, నేను ఏదైతే రీచ్ అవ్వాలనుకున్నా అట్లా చేస్తే నాకు బాధ అనిపించదా? తప్పకుండా వస్తుంది, ఎవరికైనా బాధ అనిపిస్తుంది రాజు. ఇప్పుడు మీరు ఉన్నారు, నేను మీ ముందు చెప్తాను, మీరు ఒక మాట అంటే నాకు అనిపించదా, నీకెందుకు, నీకేం అవసరం అంటే ఎట్లుంటుంది? అస్సలు చాలా చాలా బాధేస్తుంది. నువ్వు బాధపడడం కూడా కరెక్టే. అయితే నేనేమంటున్నానంటే, అప్పుడు పడ్డ బాధకి ఇప్పుడు తమన్ గారు నంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ నీ చేత పాడించడం అంటే చాలా పెద్ద డెవలప్మెంట్ కదమ్మా. అయ్యో థ్యాంక్ యూ మేడం. అంటే ఇప్పుడు ఓకే, ఇప్పుడు అలా ఎవరు లేరు మేడం. ఎందుకంటే ఇప్పుడు నీ టాలెంట్ బాగా గుర్తించేశారు. అవును, ఇప్పుడు లేరు, అప్పుడు ఉండే అలా. అప్పుడు ఉండే ఏంటంటే చెప్పకూడదు కానీ చాలా మంది ఊర్లోకి వచ్చారు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చినప్పుడు ఏం చేశారంటే పరిచయం చేసుకున్నారు, అన్నీ చేశారు. కళాకారులు అప్పుడు ఆ టైంలో కళాకారులు వచ్చినప్పుడు కూడా నేను వాళ్ళ ముందు కూడా పాడాను, కానీ అంత ఎంకరేజ్ చేయాల. మీకు ఇంకో విషయం చెప్పలా, ఆర్కెస్ట్రా వాళ్ళు అండి, వాళ్ళు అంతదాకా ఎందుకు, ఆర్కెస్ట్రా వాళ్ళు 2004లో శంషాబాద్లో శివాలయం టెంపుల్ ఉంది ఒకటి, అక్కడ ప్రతి సంవత్సరం జాతర చేస్తుంటారు. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో శ్రావణ మాసంలో జాతర చేస్తుంటారు అక్కడ. అయితే చేసినప్పుడు నేను 2004లో ఏం చేశాను, వాళ్ళ ఆర్కెస్ట్రా పాడుతుంటే నేను వెళ్ళి కూర్చుంటే నన్నేమన్నారు, నేను ఇట్లా చేతులు వేస్తుంటే వాళ్ళు చూశారు. చూసినప్పుడు ఏం చేశారు, సరే ఇతనితో ఒక పాట పాడిద్దామని చెప్పేసి పాడించారు. పాడించిన తర్వాత ఆ పాట వాళ్ళే అంటే పాటకు పాడే మ్యూజిక్ వేశారు, పాడించారు. పాడించిన తర్వాత ఒక 10 డేస్లో నీకు ఛాన్స్ ఇప్పిస్తామని చెప్పేసి నెంబర్ ఇచ్చారు. అప్పుడు నా దగ్గర సెల్ ఫోన్ లేదండి, ల్యాండ్ లైన్. ఊళ్ళోకి వెళ్ళాలి, ల్యాండ్ నుంచి ఫోన్ చేయాలి. ఇక తర్వాత సరే 10 డేస్ అయింది. ల్యాండ్ ఫోన్కు వీళ్ళు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. ఎలా అనిపిస్తుంది నాకు? బాధ చాలా బాధ. ఎన్ని స్ట్రగుల్స్, చాలాసార్లు ట్రై చేసావా రాజు? అవునండి. కుంచె రఘు గారు చాలా ఇలాగా రేర్ టాలెంట్, మట్టిలో మాణిక్యాలను తీసుకొచ్చి ఆయన కూడా ఆయన వెతికి పట్టుకుంటారు రేర్ టాలెంట్ ఎక్కడుందని. అవునండి. అలాగా చాలామంది తిరస్కరించి మాటలు అన్నా కూడా గొప్ప వాళ్ళ ఆశీస్సులతో రాజు ఇంతవరకు చేరుకున్నావు కదా ఇప్పుడు. అవునండి. సో ఇప్పుడు తమన్ గారు ఎలాంటి పాట ఇస్తే హ్యాపీ, ఏ పాట అయినా పాడేస్తావు నువ్వు? నీకేంటి అంటే ఏ పాట ఇచ్చినా హ్యాపీగా పాడేస్తానండి. మాస్ ఇచ్చినా, ఏది ఇచ్చినా, మెలోడీ ఇచ్చినా, ఏది ఇచ్చినా సరే హ్యాపీగా పాడేస్తాం. సో అయితే మరి ఈ మంచి శుభ సందర్భాన్ని పురస్కరించుకొని నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఒక పాట అడుగుతాను. చెప్పండి. ఓకే, మనం కన్క్లూడ్ చేసేలోపు ఓకే. ఒక ప్రశ్న ఏంటంటే రాజు, ఇప్పుడు నీకు చక్కగా అమ్మ తీసుకెళ్ళి అన్ని చోట్లకి తీసుకెళ్ళి నేర్పించడమే కాకుండా తోడయి నీ ఇంట్లో వాళ్ళందరూ కుటుంబ సభ్యులు ప్రోత్సహించి నువ్వు ఈ స్టేజ్కి వస్తున్నావు. మంచి, వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. అండ్ నీకు ఆ టాలెంట్ కూడా అలాగే ఉంది. చాలామంది మనకి దివ్యాంగులు, కంటి చూపు లేని వాళ్ళు చాలామంది మనకి పాడుతూ దర్శనమిస్తారు, తెలుసు కదా. అవును. రోడ్ సైడ్లో నాకు అసలు గుండె ఎంత బాగా పాడతారో చాలామంది, గుండెలా జారిపోతుంది చూసామంటే, వాళ్ళని పట్టించుకోకుండా అందరూ వెళ్ళిపోతారు. ఎప్పుడైనా నువ్వు కూడా వినుంటావు కదా పాటలు? అవును. ఏమనిపిస్తుంది రాజు? చాలా బాగా అనిపిస్తుందండి. వాళ్ళే మ్యూజిక్ చేసుకోవడం, వాళ్ళే పాడడం చాలా చాలా బాగా అనిపిస్తుంది. నేను అనుకున్నా, అరే వీళ్ళతో కూడా మనం కూడా ట్రావెల్ చేద్దాం, ఏముంది, హ్యాపీగా పాడొచ్చు అని. నేను ఇట్లా బస్సులో వెళ్తుంటా, ఇట్లా శంషాబాద్లో బస్సు దిగేటప్పుడు వాళ్ళే ప్రత్యక్షం అవుతారు. వాళ్ళే మ్యూజిక్ వేసుకొని, వాళ్ళే పాడుతూ, వాళ్ళే అన్నీ చేస్తుంటారు. రోడ్ల మీద చాలా మంది చూస్తుంటారు. అదే నిజంగా అలాంటి టాలెంట్ కూడా మంచి గుర్తింపు రావాలి. అవును.
కానీ నీకు అదృష్టం ఏంటి అండ్ నీకున్న ప్రొఫెషనలిజం ఏంటంటే నువ్వు చక్కగా పద్ధతిగా పాట నేర్చుకుని మృదంగం నేర్చుకుని మంచి గురువుల దగ్గర చక్కగా అభ్యసించి, ఎందుకంటే అందరికీ అవసరం, నేర్చుకోకపోతే రాదు కదా. అవును మేడం. సో చాలా హ్యాపీ. సో మనం వైండప్ చేసేలోపు ఒక మాస్ పాట పాడాలనుంది నీ చేత. ఏం పాట పాడతా చెప్పు, మంచి సినిమా పాట. పల్లవి. సాహసం నీ ఇంటి పేరు, పౌరుషం నీ వంటి తీరు, నిన్ను తలుచుకున్న వారు లేచి నుంచని మొక్కుతారు. అచ్చ తెలుగు పౌరుషాల రూపం నీదయ్యా, అలనాటిమేటి రాయలోరు తేజం నువ్వయ్యా. మా తెల్లవారే పొద్దు నువ్వై పుట్టినావయ్యా, మా మంచి చెడ్డల్లోనే చెత్త కట్టినావయ్యా. జన్మ బంధువంటూ నీకే జై కుట్టినావయ్యా. జై బాలయ్య జై బాలయ్య, జై జై బాలయ్య జై బాలయ్య, జై బాలయ్య జై బాలయ్య. మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా. జై బాలయ్య జై బాలయ్య, జై జై బాలయ్య జై బాలయ్య, జై బాలయ్య జై బాలయ్య. మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా. సాహసం నీ ఇంటి పేరు, పౌరుషం నీ వంటి తీరు, నిన్ను తలుచుకున్న వారు లేచి నుంచని మొక్కుతారు. సూపర్ మేడం. కీర్తన కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు, కొండలంత వరములు గుప్పెడు వాడు, కొండలంత వరములు గుప్పెడు వాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు, కొండలంత వరములు గుప్పెడు వాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు. శబాష్, అద్భుతం అద్భుతం రాజు. థ్యాంక్ యూ. చాలా చాలా ఐ థింక్ చూసే వాళ్ళందరూ ఇవాళ ఫుల్ జోష్తో నిండిపోయారు. అండ్ నీకు ఆల్ ద బెస్ట్. మళ్ళీ మళ్ళీ నువ్వు రావాలి మా స్టూడియోకి, మనం బోల్డ్ పాటలు పాడుకోవాలి. అయ్యో తప్పకుండా మేడం, తప్పకుండా. మీరు కూడా బాగా పాడుతున్నారు, చాలా చాలా మీకు కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ రాజు. అమ్మకు కూడా థ్యాంక్స్, ఇంత దూరం తీసుకొచ్చినట్టు. అమ్మగారి పేరు చెప్పలే రాజు. సత్యమ్మ అండి. సత్యమ్మ గారికి థ్యాంక్స్, చాలా చాలా థ్యాంక్స్. ఓపిక్గా కొడుకుని ఇలా తీసుకుని అన్ని చోట్లకి వెళ్ళడం అంటే అంత మంచి తల్లి ఉండడం, తల్లి ఆశీస్సుల్ని ఉండబట్టే ఇవాళ ఇంత మంచి పేరు తెచ్చుకుంటున్నావు తారాజు. నీకు ఆల్ ది బెస్ట్. అయ్యో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇంకోటి మిమ్మల్ని గెలవడం నిజంగా నా అదృష్టం. ఎందుకంటే మీ వాయిస్ బిగ్ ఎఫ్ఎంలోనే వినడమే. బిగ్ ఎఫ్ఎంలో ఇంకోటి దూరదర్శన్ యాదగిరిలో మీరు అన్నమాచారి కీర్తనలు పాడుతుంటారు కదా, పాడాను. అవి వినడమే తప్ప మిమ్మల్ని కలుసుకోవడం అనేది ఫస్ట్ టైం నాకు. నిజంగా నా అదృష్టం. థ్యాంక్ యూ, నాకు కూడా అదృష్టం నిన్ను కలవడం రాజు. అయ్యో చాలా థ్యాంక్స్ మేడం నిజంగా. సో తమన్ పాట అవ్వగానే, తమన్ గారి పాట రికార్డింగ్ అవ్వగానే కలుద్దాం. తప్పకుండా తప్పకుండా మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్.